స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం హృదయపూర్వకంగా దేవాది దేవుని మనం కొనియాడుదాం. హల్లెలూయా, స్తోత్రం. ఆయన ఈరోజు ఎంతో మంది ఈరోజు చూడలేకపోయినప్పటికీ కూడా నిన్ను నన్ను సజీవులుగా ఉంచిన రీతిని బట్టి ఆ దేవాది దేవుణ్ణి నామని మహిమపరుస్తూ అవునయ్యా స్తోత్రం. నేను స్తుతించే భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించి ఈ సమయంలో ఇక్కడ ఉన్న నీ బిడ్డలు స్వరమెత్తి నేను స్తుతించే గొప్ప ఆత్మశక్తి కలుగునగాక. నీ మీద ఆత్మను ప్రభు కుమ్మరించబడినగాక. మంచి మధురమైన స్వరముతో ఆయన నిన్ను గణపరచునుగాక. ఆరాధన చేసి ఏ భయము నాకు లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేదుగా, నీ కృప నా తోడుండగా. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఏ భయము ఏ దిగులు మన హృదయాలలో ఉన్నదని ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి. అందరూ హృదయాలు తెరిచి ఆ దేవాది దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లోంచి మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దేవుడు ఎంతో కృపతో నీ కోసము నా కోసము తను జీవులో ఆ రక్తం చిందించి నిన్ను నన్ను సజీవుగా ఉంచి మన పాపం నిమిత్తం మొత్తం తుడిచివేసిన ఆ దేవుని మనసారా కొనియాడదాం. గొరియదుడు పడగొట్టుటకు ఈ ఫలమునే ఇచ్చినావయ్యా.
దేవుడిచ్చిన మహాకృపకై వందనాలు. ఇదిగో ఘోర పాపి అయిన నిన్ను నన్ను ఆయన రక్షణ చేత కనివ్వండి సజీవుడిగా ఉంచాడు. ఏమిచ్చినట్టు ఆయన చెప్పలేము కానీ ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాలయ దేవుడిని స్తుతిద్దాం. ఈ అవకాశం అది రాబోయే దినాలలో నీవు నేను చూడలేకపోవచ్చు. బహుశా ఇంకా పాపంలోనే ఉండినట్లయితే ఇదిగో ఇదే మంచి సమయం. ఘోర పాపియైన నీవు ప్రేమించినావుగా, దేశగా జీవించినను వరసకమునిచ్చినవుగా. ఘోర పాపియైన నీవు ప్రేమించినావుగా, దేశగా జీవించినను వరసకమునిచ్చినవయ్యా. నా పాపమై నా శాపమై ధరించినవాడివయ్యా. నా నీతిని నిత్య సాక్షియై నన్నుండునాయనా. నా పాపమై నా శాపమై ధరించినవాడివయ్యా. నా నీతిని నిత్య సాక్షియై నన్నుండునాయనా. ఈ అవకాశం నీకు నాకు ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. ఎందుకంటే ఎందుకు పనికిరాను అంతలోనే కనబడి ఇంతలోనే మాయమై ఆవిరి వాడు అయినప్పటికీ కూడా ఈరోజు మన సజీవులుగా వచ్చిన దేవుడికి నీవు నేను ఏమి చిరుణం తీర్చగలను. ఇదిగో ఇరిగి నలిగిన మనస్సుతో ఆ దేవాది దేవుణ్ణి జీవంతే వారు లేరయ్యా.
ఉన్నామయ్యా. నీ మీదే ఆధారపడి ఉన్నాము దేవా. ఇక్కడ నీవు ఉన్నావని మేము వచ్చి ఉన్నాము ప్రభు. అయ్యా, దుఃఖములోను వ్యాధుల్లోను బాధల్లోను మేము పడి ఉన్నప్పుడు, మా అన్నవారు మమ్మల్ని హేళన చేస్తున్నప్పటికీ, నా వారే దూరమైనప్పటికీ నేను మమ్మల్ని ఎవరిని నువ్వు విడవకుండాను మా పక్షమున ప్రభు మేము నిలిచి ఉన్నందుకు నీకేమి చిరునమ తీర్చలేము దేవా. ఈ ఆరాధనలో ప్రభు మేము పాలు పంచుకోవడానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి, ఇదిగో నీ ప్రజలు ఏ దుఃఖముతోనూ ఏ బాధలతోనూ బాధించబడి ఉన్నారో, ఈ ఆరాధనలోనే ఒక నూతనమైన కార్యమును మీరు కలిగి చేయబోతున్నందుకు నీకే స్తోత్రము ప్రభువా. ఈ సమయములో ఒక గొప్ప కార్యములో మీరు చూసుదురుగాక. ఈ రాత్రి కాలి సమయములోనే మీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక. మీకు కలిగిన అనేక ఆపదలు మీ ఎత్తు నుండి తొలగిపోవునుగాక. ఇంకా నూతనమైన వాక్యము ద్వారా మనము కనిపెట్టి ఎదురు చూసుదుముగాక. దేవా, ఇదిగో నీ ప్రజలు ప్రభు ఆరాధన ద్వారా నిన్ను కనపరిచి ఉన్నారు. అది ఆలకించి మాకు కావలసిన ప్రతి అవసరతలను ఈ రాత్రి కాల సమయంలో వాక్యము ద్వారా మాకు ఫలపరచుదుముగాక. ఈ శరీరమును బట్టి మేము ఫలపడదుముగాక. ఈ రక్తమును బట్టి మా పాపములను కడగబడదుముగాక. మేము సరి చేసుకోవడానికి ఈ వాక్యమును వినిదుముగాక. ఈ మొదలుకుని ప్రభు నిత్యము పరిశుద్ధాత్మ చేత నీ యందు విశ్వాసం కలిగి నడుచుకోవడానికి కృప కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.